తమిళనాడులో గుండెల్ని పిండేసి ఒక దురదృష్టకరమైన సంఘటన వెలుగుచూసింది. కుటుంబంలో వచ్చిన సమస్యల కారణంగా ఒక తండ్రి తీసుకున్న తీవ్ర నిర్ణయం ఇద్దరు అమాయక పిల్లలతో పాటు అతని ప్రాణాలను కూడా బలి తీసుకుంది. ఈ ఘోర ఉదంతం తమిళనాడులోని తుత్తుకూడి జిల్లాలో జరిగింది. పుదుక్కోటై సమీపంలోని సవేరియార్పురానికి చెందిన మారియా మైకల్ అనే వ్యక్తి లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతనికి భార్య సబితా రోనికం, అలాగే 14 ఏళ్ల కుమార్తె నిరోష, 12 ఏళ్ల కుమారుడు కెనిస్టన్ ఉన్నారు. అయితే ఆ కుటుంబంలో గత కొంతకాలంగా తీవ్రమైన కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే మనస్పర్ధలు ఎక్కువై 6 నెలల క్రితం భార్య సబిత భర్తను, పిల్లలను వదిలి విడిచి వెళ్లిపోయింది. భార్య దూరం కావడంతో మారియా మైకల్ మానసికంగా తీవ్ర కంగుబాటుకు లోనయ్యాడు. పిల్లల పెంపకం, సంసారం భారం కావడంతో అతను తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి నిద్రిస్తున్న తన ఇద్దరు పిల్లలు నిరోష, కెనిస్టన్లను హతమార్చి అనంతరం తను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పుదుక్కోటై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సమస్యలు ఎంత పెద్దదైనా ఇలాంటి తీవ్ర నిర్ణయాలు పరిష్కారం కావు.